ఇంగ్లీష్ నేర్చుకోవడం, అనర్గళంగా మాట్లాడడం మీ కల? వెంటనే కాల్ చేసి క్లాసెస్‌కి రిజిస్టర్ అవ్వండి. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం బోండపల్లి గ్రామం కెరటాం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కృష్ణ అనే వ్యక్తిని సొంత మేనల్లుడు అయినటువంటి సాయి అనే వ్యక్తి అతి దారుణంగా హత్య చేసి పాతిపెట్టినట్టు ఆరోపణలు రావడంతో ఒక్కసారిగా ఇక్కడ గ్రామస్తులంతా కూడా ఉలిక్కిపడ్డారు. కొంతమంది తెలియని వ్యక్తులు 100కి డయల్ చేసి కృష్ణ అనే వ్యక్తిని హత్య చేసి హతమార్చారు పథకం ప్రకారమే అంటూ కూడా అనేక ఆరోపణలు అయితే గుప్పించారు. సో దీనికి సంబంధించి పోస్ట్ మార్టం కూడా నిర్వహిస్తున్నారు. అసలు హత్య లేదంటే సాధారణ హత్య అనేక కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సో దీనికి సంబంధించి మృతుని యొక్క భార్య కూడా మన ముందు ఉంది, మాట్లాడదాం. అమ్మా, మీ హస్బెండ్ పేరు ఏం పేరమ్మా? కృష్ణ అండి. ఎలా చనిపోయారు? అసలు నిన్న ఏం జరిగింది? రాఖీ పండుగ రోజు సాయంత్రం 6 గంటలకి బాత్రూమ్కి వెళ్తున్నాం అని చెప్పేసి వచ్చారండి ఇటువైపే. వచ్చి 6 గంటల నుండి 12 వరకు 11:30 వరకు రాలేదండి. నేను ఫోన్ చేశాను కానీ ఎత్తలేదండి. 11:30 ఇలాగ అయ్యింది. ఆ అబ్బాయి ఒకడే వచ్చాడండి. ఎవరు? ఆ సాయి. మా ఏడ్రా అన్నానండి. నువ్వు అక్కడే వచ్చావు, మా ఏడ్ర అంతే. మా ఆయనకి ఫుల్గా మందు ఎక్కువైపోయింది, అక్కడ పడుకుండిపోయాడు, నేను ఒక్కడిని తీసుకురాలేకపోతున్నా, అందుకని ఈయన తీసుకెళ్ళడానికి వచ్చాను జష్ గారిని అన్నాడండి. సరే అయితే అనేసి నాకు ముందు ఆకలేసేస్తుంది, కొంచెం అన్నం వేయండి అంటే మా బాబు అన్నం వేసాడు, తిన్నాడండి. తిన్న తర్వాత మా బాబుని తీసుకొని వెళ్ళాడండి. ఎక్కడికి వెళ్ళాడు? మా ఆయన్ని తీసుకురావడానికి వచ్చేసి తీసుకొని వచ్చాడండి. తీసుకొని వచ్చిన తర్వాత ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఈడు ఇక్కడ అడిగాడంట, మా డాడీ ఏడు కదలలేదంటే ఫుల్ ఆన్ ఎక్కువైపోయింది, తెలుగులేదు, ఇంకేటి మరి కదులుతాడు అన్నాడటండి. ఈయన గసిరేసాడట, ఎక్కువ నోరు చేయకు, నోరు మూసుకుని పదాన్ని. కామ్గా వస్తాడండి. కామ్గా వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో తీసుకెళ్ళిపోండి డైరెక్ట్గా. తీసుకెళ్ళి వేసిన తర్వాత ఒక అరగంట మళ్ళీ మా ఆయన పక్కనే ఆడు పడుకోండి. ఒక అరగంట పడుకున్న తర్వాత మళ్ళీ ఊపిరి ఆడట్లేదురా మీ నాన్నకి, బయట వేసేయమంతంటే మంచం వేసి బయటన మంచం వేయరా మీ నాన్నకి బయటన వేసేస్తాను అన్నాడండి. మళ్ళీ బయటన మంచం వేసేస్తే మళ్ళీ బయటకు తీసుకొచ్చి వేస్తాడండి. ఈయన కాలు పట్టుకోమండండి. ఆడు శంకలో చేరుకొని తీసుకొచ్చి బయట మంచం మీద వేసాడండి. వేసిన తర్వాతే నేను అన్నానండి, అప్పుడు నేను తెలివచ్చి లెగిసానండి. లెగిసి అన్నీ ఇదేటి తాగేసి మత్తు ఎక్కిపోయాడు అన్నావు, మత్తులో ఉన్నాడు అన్నావు, మత్తులో వంతు మరి ఇక్కడ చీమలు పట్టేయండి, మరి చెవులెళ్ళి చీమలు ఎందుకు వస్తున్నాయి, అదే మనిషి కూడా అదొకలాగా ఉన్నాడు కదా అనేసి అన్నానండి. గట్టిగా అయిపోయినట్టు అలాగా బిగిసిపోయినట్టు ఉన్నాడు కదా, అంతే ఇంట్లో పద నీతో మాట్లాడుతానని ఇంట్లో మా ఇద్దరిని తీసుకొచ్చి మా పాప పడుకుందండి. మా పాప అక్కడ ఇలా కత్తెట్టాడండి. కత్తెట్టి తల్లి ముగ్గురిని నీ ముగ్గురినే కాదు మిమ్మల్ని కూడా చంపేస్తాను, ఇంకా మాట ఆడేవంతే గట్టిగా అరిసిన ఎవరికైనా చెప్పినా మిమ్మల్ని కూడా చంపేస్తాను అన్నాడండి. ఏడు జరిగిందిరా అంతే, తాగిన కాడ మా ఇద్దరికి గొడవ అయ్యింది, నేను చంపేశానని ఆడు చచ్చిపోయాడు. ఈ సాయి అనే వ్యక్తి అసలు ఏమవుతాడు? మీ కుటుంబంతో ఏంటి సొంత? అంటే మా ఆయన వాళ్ళ పెదనాన్న కూతురు కొడుకండి. ఓకే. ఏం చేస్తుంటాడమ్మా ఈ అబ్బాయి సాయి? వాళ్ళు గోపాలపట్నం అండి, అడిది వైజాగ్ గోపాలపట్నం ఏసీ వర్క్లు ఏవో చేస్తాడు, మాకు సరిగా తెలియదు. కానీ గోపాలపట్నం అబ్బాయి అసలు ఇక్కడ ఎలా ఎందుకున్నాడు మీతో? రాఖీ పండుగ రోజు ఉదయాన్నే వస్తాడు మా ఇంట్లో. ఏ ఫంక్షన్లు అయినా ఏ కష్టమైన సుఖమైనా మేము ఫోన్ చేస్తే ఇలాగ ఉందంటే వస్తుంటాడు. మా పాప 5వ నెల మెచ్యూర్ అయింది. 6వ నెల 15 మా పాప మెచ్యూర్ కారం అయింది. మెచ్యూర్ కారం అయిన తర్వాత 18, 20 ఇద్దరు తాగుకున్న కాడ బయట అక్కడ తాగిన కాడ గొడవ అయ్యింది. గొడవ అయ్యి ఇంటికి వచ్చి ఇద్దరు గొడవ ఆడుకొని మా మరిది గారు ఎర్రోడండి అడ్డుకొని మొత్తం ఇద్దరిని కొట్టాడండి. మా మరిది గారిని మా ఆయన్ని కూడా కొట్టాడు. మా వీధంతా చూశారు. కొట్టిన తర్వాత మేము అడ్డుకున్నామండి. అడ్డుకొని మా ఆయన్ని మా మరిది గారిని కొడేస్తారండి. వీళ్ళు కొట్టారు, ఆడు కూడా ముగ్గురు కొట్టుకుంటారు. మేము బయట తీసుకొస్తాం మా ఆయన్ని మా మరిది గారిని. ఆడింట్లో నెట్టి తాళం వేస్తాము. తాళం వేసి వీళ్ళిద్దరు నేను బయటకి ఈడ్చుకొని వస్తానండి. తాళం వేసిన తర్వాత అలాంటి వాడితే మనకెందుకు అనేసి అంటే మా వీధి వాళ్ళందరూ వచ్చేసి వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళతో ఎందుకు గొడవలు అయ్యి ఆడుతున్నావు, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో అనేసి మా ఇంట్లో ఆడ ఉండొద్దు, వెళ్ళిపోమానండి, ఇప్పుడు ఇంతవరకు ఏదో అయ్యింది, ఇంకా మా ఇంటికాడ ఉండొద్దు, వెళ్ళిపోమానండి అన్న. రాఖీ పండుగ గురించి సాయి వచ్చాడు అంటే ఎప్పటికప్పుడు మీ ఇంటికి వస్తూ వెళ్తుంటాడు, దగ్గర బంధువు కాబట్టి. ఆ రోజు వెళ్ళిపోయిందండి. మళ్ళీ నిన్న రాఖీ పండుగ రోజు మా ఆయనే ఫోన్ చేశాడు నా సెల్తోటే. రాఖీ పండుగ రోజు అంటే నా కాలు ఆపరేషన్ అయింది, నేను నడవలేను, మా పాప హాస్టల్లో ఉంది వేపాడ, దూరం కదా అని అక్క లావణ్యం తీసుకురావడానికి వెళ్తుందిరా,
నువ్వు వస్తే బండి మీద తీసుకొని వెళ్ళి పాపని తీసుకొని వచ్చిద్దరు, మళ్ళీ లేకపోతే లగేజ్ అది కొట్టుకొని అక్కడ నడలేదు అన్నాడు. సరే అని చెప్పి 12 అయినప్పుడు వచ్చాడు. 12 గంటలకు వచ్చి నన్ను తీసుకొని హాస్టల్కి వెళ్ళాడు. హాస్టల్కి వెళ్ళి మా పాపని తీసుకొని వచ్చాం. 6 అయ్యింది మేము వచ్చినప్పటికి. వచ్చిన వెంటనే మమ్మల్ని ఇంటికాడ దింపేసి మేము ఇంట్లోకి వెళ్ళిపోయాం. మా పాప నేను బ్యాగులు పట్టుకొని బాత్రూమ్ కానీ వెళ్ళిపోయారు. మేము బయటకు వచ్చి చూస్తే మరి లేరు. ఇద్దరు వాష్రూమ్ కానీ వెళ్ళి అక్కడ తాగేసి గొడవ పడ్డారు. అంటే ఇక్కడ గ్రామస్తులు ఎవరో తెలియని వ్యక్తి పోలీసులకి ఇంటిమేట్ చేశారు. అది అంటే మావోలేనండి. మా రాత్రి 9 అయినప్పుడు ఇక్కడ ఎవరో చూసారండి, మా ఊరోళ్ళు కాపోళ్ళని చూసారు. ఏరా ఇక్కడ ఉన్నారంటే తాగుతున్నామని మా ఆయన ఆడు కూడా సమాధానం చెప్పారంట. మళ్ళీ నైట్ చంపినప్పుడు కూడా మా ఊరు రాజుగారు కళ్ళం ఇటు ఉందంటండి పొలాల్లోకి వెళ్ళి వస్తుంటే చంపుతున్నాడు అంటాడు. మా ఆయన ఎవరే నన్ను వదిలేరా నన్ను ఏడ్చేయకరా అని ఏడుస్తుండంట. ఆయన వదలలేదంట. ఇంటికి తీసుకొచ్చినప్పటికీ మీరు అంటున్నారు కదా, ఫస్ట్ ఇద్దరు బాగానే బాత్రూమ్ కానీ వెళ్ళారు, తర్వాత గొడవ పడ్డారు. ఇంటికి తీసుకొచ్చినప్పుడు మీ హస్బెండ్ మీ ఆయన గారు కృష్ణ గారికి తేడా లేదా? అంటే అప్పుడు వెంటనే ఎందుకు మీరు కంప్లైంట్ ఇవ్వలేదు? అంటే మా పాప బ్యాగ్ మీద కత్తెట్టి చంపేస్తాను అన్నాడు. మా పిల్లలిద్దరిని నన్ను కూడా కంప్లైంట్ ఇస్తే చంపేస్తాను అన్నాడు. కంప్లైంట్ ఇచ్చినా బయట ఎవరితో చెప్పినా చంపేస్తాను అన్నాడు. ఎవరు అడిగినా తాగేశాడు, తాగిన మొత్తంలో చచ్చిపోయాడు. అంటే మా ఆయనకి 1 వారం రోజులు పెట్టి బాగాలేదు ఫీవరు, ప్లేట్లీళ్ళు సేవ పడిపోయి దానికి బాగలేని దాని మీద ఫుల్గా తాగాడు, అందుకే చచ్చిపోయాడేమో నాకు తెలియదు అని చెప్పు, అంతేగా నేనే చంపానని చెప్తే ఈరోజు నేను తప్పించుకొని పారిపోయినా ఎప్పుడైనా మళ్ళీ నీ కూతురు ఎక్కడ చదువుతుందో నీ కొడుకు ఎక్కడ చదువుతుందో నాకు తెలుసు, వాళ్ళిద్దరిని చంపేస్తాను. మరి అమ్మ ఒక్కటి అంటే గ్రామస్తులు ఇచ్చిన ఇంటిమేషన్ ప్రకారం ఎవరైతే చంపాడో ఆ వ్యక్తి సాయి అనే వ్యక్తి మీ మేనల్లుడికి అత్తకి కొంత అక్రమ సంబంధం ఉంది, దానికి రిలేషన్ ఉందండి, 3 సంవత్సరాలు రిలేషన్. మరి దీని గురించి గొడవలు జరగలేదా? లేదండి. మీ ఆయనకి తెలుసా ఈ రిలేషన్ ఉన్నట్టు? తెలుసో తెలియదు కానీ గొడవలు అయితే జరగలేదు. ఇప్పటి వరకు గొడవలు అయితే జరగలేదు. ఆ రోజు మా పాప కారం అయిన తర్వాతే తాగిన కాడ ఆ అబ్బాయి ఒక ఆవిడ కాడ 20,000 అప్పు తీసుకున్నాడు మా ద్వారాగా, మా ఆయన గారి ద్వారాగా. ఆవిడ పదే మమ్మల్ని అడుగుతుంది రోజు వచ్చి, మేమెందుకు ఇస్తాము, డబ్బులు అడుకున్నాడు నువ్వు కదా, నువ్వు ఇచ్చుకుంటే మీ కష్టాలకి మీ సుఖాలకి మీ ఇల్లంటే వస్తున్నాను కదా, ఇప్పుడు ఆ మాత్రం చేయలేరేటంటే మేమే మా పాపకు మెచ్యూర్ కారం వచ్చి చేసాము, మాకే ఇంట్లో ఇబ్బందిగా ఉంది, మా కాడ లేవు అన్నాం. మా ఆయన అన్నాడు, నువ్వు దొంగతన సంవత్సరం ఒక 10 నెలలు అవుద్ది, వాళ్ళ ఊర్లో ఎవరినో పొడిచి జైల్లో ఎట్టేటప్పటికి పారిపోయి వస్తాడు. వాళ్ళ అమ్మేమో ఇక్కడ ఉంచమని చెప్పింది, ఇక్కడ ఉంచండి, అన్ని కొన్నాళ్ళు రానివ్వకండి, ఆ కేసు అది మొత్తం పూర్తయినా కాదు. ఇప్పుడు మేనల్లుడు అవుతాడు అంటున్నారు, సో మీకు అబ్బాయికి ఉందని మీరు ఒప్పేసుకుంటున్నారు. సో ఏమైనా మీ అమ్మాయి మీద కన్ను వేసాడా? లేదు, ఈ మీద కన్నే లేదండి. కాకపోతే మేము మాకు మామిడి తోట ఉంది, మా ఆయన వాళ్ళ ఫస్ట్ భార్య పేరుని వచ్చింది, అది ఈ మధ్యనే నేను 2 నెలలు 3 నెలలు అవుద్ది నా పేరుని మార్పించుకున్నాను. ఆ అమ్మాయికి 2,50,000 ఇచ్చి అవి బేరాలు వస్తున్నాయి. ఆ అమ్మ కానీ నాకు 10 లక్షలు ఇవ్వాలి, నువ్వు ఎంత కమ్ముతావు నాకు తెలియదు, నాకు 10 లక్షలు కావాలన్నాడు. నేనెందుకు ఇస్తాను, నా తోట నేనెందుకు ఇస్తాను అన్నాను. ఇవ్వకపోతే మన వీడియోలు మన ఫొటోస్ మన చుట్టాలందరికీ పంపించేసి అందరికీ పబ్లిక్ చేసి. ఇక్కడ 2 మాటలు వినిపిస్తున్నాయి. గ్రామస్తులు అంటుంది ఏంటంటే వాళ్ళిద్దరికీ సంబంధం ఉంది, అది నిలదీసినందుకే కక్షతోటి మీరు మీ అబ్బాయి అందరూ కలిసి చేశారని ఒక మాట వాదన వినిపిస్తుంది, అంటే ఒక ఆరోపణ వస్తుంది. ఇంకో మీరు అంటుంది ఏంటంటే మా ఆయన్ని చంపేశాడు, ఎక్కడ వేరే వాళ్ళతో చెప్తే మమ్మల్ని కూడా చంపేస్తాడు అనే భయంతో మాత్రమే మేము పోలీసులకి ఇంటిమేషన్ చేయలేదు, కేవలం భయానికి మా మధ్య సంబంధం ఉన్నప్పుడు భయానికి మా పిల్లలు ఏమవుతారనే భయానికి మాత్రమే. ఈ రెండిట్లో అసలు ఏ కోణంలో చూడాలి అంటే, ఒకటి మన రక్త సంబంధాలు, మన బంధాలు, దగ్గర మనిషితోటి నీకు ఒక ఆడపిల్ల ఉంది, సో నీ మీద కన్నేసిన వాడు సొంత మేనల్లు, మళ్ళీ ఆడపిల్ల మీద కూడా కన్నేయడానికి అసలు ఎలా నమ్మావు తల్లి నువ్వు ఈ రోజుల్లోని? అనవసరంగా నీ భర్తని తన చేతుల్లో పెట్టావు. అదే నేను చేసిన తప్పు మేడం. పోయిన మనిషి తిరుగురాడు, అవునా? ఏంటి పరిస్థితి, పిల్లల పరిస్థితి ఏంటి? తండ్రి లేకుండా ఇప్పుడు ఇది కానీ ఒకవేళ నువ్వు అనేటట్టు భయపడి దాస్తే ఒకలా ఉంటుంది, అదే గ్రామస్తులు చెప్పినట్టు మీకు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంటే పరిస్థితి ఏంటి? లేదు మేడం, మాకు అసలు తెలియదు. ఇక్కడే యువతలో ఎక్కడో ఇక్కడ చేశాడు. నైట్ 1 గంటప్పుడు మేము ఎలా వస్తాం మేడం? మేము వీధిలో ఎతకడం కూడా ఇంకా రాలేదని, ఎదురు చూడడం కూడా ఇంకా రాలేదని వాళ్ళకి ఫోన్లు చేయడం మా పక్క వాళ్ళు విన్నారండి. కానీ ఇలా అందరూ చెప్పట్లేదు.
పోలీసులు కేసులు అవుతున్నాయి కదా, మమ్మల్ని ఎక్కడే పంపిస్తారని మేము చెప్పమని వస్తుంటారు. కానీ నైట్ 11 వరకు నేను వాళ్ళ దగ్గరే కూర్చుని మా ఇంటి పక్క వాళ్ళ దగ్గర వీళ్ళు రాకపోవడం, మళ్ళీ ఆడు సింగిల్గా రావడం, మళ్ళీ వెళ్ళడం అన్నీ చూసారు. ఎలా జరుగుతుంది? ఇప్పుడు మీ ఆయన్ని పోగొట్టుకున్నావు ఆ వ్యక్తి వల్ల, అందరి దగ్గర అంటే గ్రామస్తుల దగ్గర గొడవ అయింది కదండి. మా పాప కారం అయినప్పుడు అప్పుడు మా వీధులు అందరూ వింటుండగా చెప్పాడు, నిన్ను ఎప్పుడు ఏదో ఒక రోజు నేను చంపేస్తే నీ సావు నా చేతిలో ఉంది. నేను 2 సార్లు 3 సార్లు జైలుకి వెళ్ళి వచ్చాను, నన్ను ఎవరు చేయలేరు, ఎవరు ఏడు చేయలేరు, ఏడు పీకలేరు. ఈరోజు వెళ్తే రేపటికి వచ్చేయగలరు, నాకు ఆ కెపాసిటీ ఉంది, ఏడు పీకుతారు పీకండి అని. ఇదందరం అయినా అలా చెప్పకూడదు కానీ ఫ్యాన్ టిప్పి చూపించాడండి మా ఆయనకి ఆ గొడవ అయినప్పుడు. నిన్న కూడా అందరికీ తెలిసిపోయింది, నేను చెప్పొద్దన్నా మీరు చెప్పేస్తాను అని చెప్పేసి మళ్ళీ రాత్రికి వస్తాను, ఎంతవరకు మీకు కాపలాలు ఉంటారు ఈ జనాలు అందరూ, మళ్ళీ రాత్రికి వచ్చేసి తల్లి ముగ్గురిని చంపేసి వెళ్ళిపోతారని అందరూ ఉంటుండగా పబ్లిక్గా అరుచుకొని వెళ్ళిపోయాడండి, పారిపోయాడండి. అసలు ఎలా చెప్పాలో, ఏం జరుగుతుందో, అసలు బాంధవ్యాలు ఏమవుతున్నాయో కూడా అర్థం కావట్లేదు. ఒక స్మాల్ మిస్టేక్, వివాహేతర సంబంధం, అది ఎంతవరకు దారి తీసిందంటే పిల్లలను కూడా నడి రోడ్డున పడిపోయేటట్టు చేసింది. అసలు అయోమయ స్థితిలో ఉన్నారు వీళ్ళు కూడాను. ఎక్కడ వాళ్ళతో ఉన్న రిలేషన్ కావచ్చు, లేదంటే వీళ్ళని ఎక్కడ చంపేస్తాడని భయంతో భర్త చనిపోయినప్పటికి కూడా పంటి బిగువున ఆ బాధని హోల్డ్ చేసుకొని ఆవిడంతా రాత్రంతా కూడా మదన పడుతుంది. సో కొంతమంది ఇచ్చిన ఇన్ఫర్మేషన్, గ్రామస్తులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు పోలీసులు కూడా కేసు నమోదు చేస్తున్నారు. రీసెంట్గా మళ్ళీ ఎక్కడైతే శవాన్ని పూడ్చిపెట్టారో దాన్ని మళ్ళీ తవ్వి రీపోస్ట్ మార్టం కూడా చేస్తున్నారు. మరి కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే నిందితుడు సాయి ఉన్నాడో, హత్య చేసి పరారైన నిందితుడు, అంటే హత్య చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి కదా, దాని తర్వాత నిందితుడు కూడా పరారయ్యాడు. సో ఆ నిందితుడు అదుపులోకి తీసుకున్న తర్వాతనే మరికొన్ని విషయాలు కూడా వెల్లడించే అవకాశం ఉన్నట్టు పోలీసులు కూడా తెలుపుతున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.